నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమ మంత్రం ధారావాహిక ఎపిసోడ్ 17. గాఢ నిద్రలో మునిగిపోయిన ప్రేమకి హఠాత్తుగా మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూడడానికి ప్రయత్నించింది. చుట్టూ కటిక చీకటి అలుముకుని ఉండడంతో ఒక్క క్షణం ఎలా ఉన్నది అలాగే కదలకుండా పడుకుని ఉండిపోయింది. ఆమె ఊపిరి తీసుకుంటున్న శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. ఆ నిశ్శబ్దంలో అంతవరకు పనిచేస్తున్న ఏసీ ఆగిపోయినా గదిలో చల్లదనం అలాగే ఉంది. అంటే పవర్ కట్ అయ్యి ఎక్కువసేపు అవ్వలేదన్నమాట అనుకుంది ప్రేమ. తను ఎక్కడ ఉన్నది మర్చిపోయిందామె. ఆమె మనసు ఆమెని 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయింది. తన గది బయట అరుపులు కేకలు ఆగిపోవడంతో పార్టీ పూర్తయిపోయిందేమో అనుకుందామె. గొంతు ఎండిపోయినట్టుగా ఉండడంతో మంచినీళ్ల బాటిల్ కోసం చెయ్యి చాపింది. బాటిల్ ఖాళీగా ఉండడంతో మెల్లగా బెడ్ మీద నుంచి దిగి ఒక్క నిమిషం చీకటికి కళ్ళు అలవాటు పడడం కోసం అలా నిలబడింది. ఆమె ఆ చీకటిలో అడుగు ముందుకు వేయబోతూ ఉండగా నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు. ఒక నల్లని ఆకారం అడుగుపెట్టింది గదిలోకి. ముందు తండ్రి వచ్చాడేమో తన గురించి అనుకుంది. కానీ ఆ వచ్చిన ఆకారం తన తండ్రి కన్నా పొడవుగా సన్నగా ఉండడంతో ప్రేమ గుండె ఆగినంత పనైంది. అపరిచితుడు తన గదిలోకి ఎంటర్ అయ్యాడని తెలియగానే ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొయ్యబారిపోయినట్టుగా నిలబడిపోయింది. ప్రేమ ప్రేమ మంత్ర గొంతు ఆందోళనగా వినిపిస్తోంది కానీ ప్రేమ సమాధానం చెప్పలేనట్టుగా నిలబడిపోయింది. అంతవరకు ఫ్రెండ్స్తో మాట్లాడి అప్పుడే వాళ్ళని పంపించి డోర్ లాక్ చేసి వచ్చాడు మంత్ర. సోఫాలో నడుము వాల్చిపోతూ ఉండగా పవర్ ఆఫ్ అయింది. రిసెప్షన్కి కాల్ చేసి విషయం అడిగాడు. పవర్ ఫెయిల్యూర్ అని, ఆ ఏరియా మొత్తం పోయిందని, జనరేటర్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని, ఒక్క అరగంటలో అంతా సవ్యంగా అయిపోతుందని చెప్పింది రిసెప్షనిస్ట్. ప్రేమ గదిలో ఒంటరిగా నిద్రపోతోందని తెలుసు అతనికి. చీకటి అంటే ఆమెకి భయమని తెలుసు కనుకే ఆమె లేచిందా ఇంకా పడుకునే ఉందా అని చెక్ చేయడానికి వచ్చాడు అతను. అలా చీకటిలో జుట్టు విరబోసుకుని ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా నిలబడి ఉన్న ఆమెను చూసేసరికి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది అతనికి. జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ఆమెను చేరుకున్నాడు. ఆమెను భయపెట్టే ఉద్దేశం లేదతనికి. చీకట్లో తన రాక వల్ల ఆమెలో పాత జ్ఞాపకాలు ట్రిగర్ అవుతాయని తెలుసు అతనికి. అందుకే ఆమెకి 2 అడుగుల దూరంలో నిలబడిపోయాడు. ఆమెని తాకలేదతను. పిలిచినా ఆమె స్పందించకపోవడంతో చేతిని ముందుకు చాచి చిన్నగా ఆమె ముంజేతిని అంటనట్టుగా తాకి చూశాడు. శశి, స్టాప్ దిస్ టార్చర్. గత 4 రోజులుగా నువ్వు నన్ను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నావు. ఇక నేను భరించలేను. నువ్వు నన్ను 4 రోజుల నుంచి రేప్ చేస్తున్నావని నా పేరెంట్స్కి చెప్తాను. నీకు లైఫ్ ఉండదు ఇక్కడ. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాన్న నా మాట నమ్మకపోయినా అమ్మ ఖచ్చితంగా నమ్ముతుంది. ఏడుపు గొంతుతో వార్న్ చేసింది ప్రేమ. చల్లని నీళ్లు మొహాన విసిరి కొట్టినట్టుగా ఉలిక్కి పడ్డాడు మంత్ర. అప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కి వేశాడు. రిపీటెడ్లీ రేప్ బై ఎ గెస్ట్. తెలిసి తెలియని వయసులో ఆడపిల్లలకి తల్లిదండ్రుల సంరక్షణ ఎంత అవసరం. ఆ అత్యాచారం ఇంపాక్ట్ జీవితాంతం ఇలా వెంటాడుతూనే ఉంటుందా? రేప్ అనేది కేవలం శరీరానికి జరిగే అవమానమే కాదు, మనసుకు కూడా అనిపించింది మంత్రికి ఆ క్షణంలో. ప్రేమని అలా చూస్తుంటే అతనికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కోపాన్ని మర్చిపోయాడు ఆ క్షణంలో అతను. ఆమె ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా అలా మనసులో దాచుకోవడం మూలాన అది అలా ట్రిగ్గర్ అయ్యి ఆమెకి మనశ్శాంతిని దూరం చేస్తోందని అర్థమైంది అతనికి. తను ఆ విషయం తనతో షేర్ చేసుకోవాలి. అది ఈరోజే ఇప్పుడే జరగాలి నిర్ణయించుకున్నాడు మంత్ర. తన జేబులో నుంచి మొబైల్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. ప్రేమ, ఈసారి కొంచెం అథారిటీతో పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి ట్రాన్స్లో నుంచి బయటకొచ్చింది. ఎదురుగా టార్చ్తో మంత్ర నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం అయోమయంగా తన చుట్టూ చూస్తుంది. ఆమె యూకేలో తన ఇంట్లో లేదు. ఇది వేరే ప్లేస్. 2 నిమిషాల తర్వాత గుర్తొచ్చింది ఆమెకి. ఆ రోజు ఉదయం తను చెన్నై బయలుదేరొచ్చిందని. మంత్ర, ఈ టైంలో నువ్విక్కడేం చేస్తున్నావు? తడారిపోయిన కంఠంతో అడిగింది ప్రేమ. చెప్తాను, నాతో రా. ఇంకా గొంతులో అథారిటీని తెచ్చిపెట్టుకుని అంటూ వెనక్కి తిరిగి బయటికి నడిచాడు మంత్ర. బెడ్రూమ్లో సేఫ్ కాదని అతనికి తెలుసు. ప్రేమ బాగా రిలాక్స్ అవ్వాలి. అక్కడే ఉంటే టెన్షన్తో ఆమె నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. తిరిగి ఆ శశిగాడు తన కళ్ళబడితే కత్తికో కండగా నరికి కాకులకి గద్దలకి వేసేయాలి. మనసులో కూడా సంస్కారహీనంగా శశిని తిట్టుకోలేకపోయాడు మంత్ర. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ని తీసి ఆమెకి అందించాడు. ఆమె మౌనంగా ఆ బాటిల్ అందుకుని మూత తీసి గటగట సగం బాటిల్ ఖాళీ చేసింది. ఇంతలో లైట్లు వెలగడంతో థ్యాంక్ గాడ్ అంటూ టార్చ్ ఆఫ్ చేశాడు మంత్ర.
ఆమెని సోఫాలో కూర్చోమని సైగ చేసి రూమ్ సర్వీస్కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆమె మౌనంగా అతన్నే గమనిస్తోంది. అతని మొహం చాలా సీరియస్గా ఉంది. అతను కోపంగా ఉన్నాడని అర్థమవుతూనే ఉంది ఆమెకి. అది తన మీదేనని ఆమె పొరపాటు పడింది. అది శశి మీద కోపమని, తను మాట్లాడిన మాటలకి శశి ఎదురుగా ఉంటే చంపేయాలని మంత్ర మనసులో అనుకున్నాడని ఆమె ఊహించను కూడా లేదు. మంత్ర ఆమెను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం ఆమెకి బాధని కలిగించింది. అది తన వలనే అని ఆమెకి తెలియలేదు. నిద్రలో లేచి తను మాట్లాడిన మాటలు అతని మనసును చాలా లోతుగా గాయం చేశాయని కూడా ఆమెకి తెలియలేదు. తను ఆమెని తాకితే గతం గుర్తొచ్చి తనని ఆ శశిగాడితో పోలిక తెస్తే అస్సలు భరించలేననుకున్నాడు మంత్ర. అందుకే తూచి తూచి వేస్తున్నాడు అడుగు. ఆమెకి అది తెలియక తనంటే అతనికి నిజంగా ప్రేమ లేదని అనుకుంది. తన గతం వలన తనని దూరం పెడుతున్నాడని ఆమె మనసుకు అనిపించింది. ఇంతకు ముందులా అతని ఎదురుగా ఫ్రీగా ఉండలేకపోయింది ప్రేమ. మనసంతా గందరగోళంగా ఉంది ఆమెకి. గతం వర్తమానం కలగలిసిపోయి అయోమయావస్థలో కొట్టుకుంటోంది ఆమె మనసు. ఇంతకు ముందు తన రూంలోకి వచ్చినది మంత్ర అయితే మరి శశి ఏమైనట్టు అన్న ప్రశ్న మనసులో పుట్టగానే తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. అవి శశితో కాదు, తను అన్నది మంత్రతో అని అర్థం కాగానే సిగ్గుతో టచ్ మీ నాట్ పువ్వులా ముడుచుకుపోయింది. ఆమెలో జరుగుతున్న సంఘర్షణ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది అతనికి. ఆమె మనసులో విషయం ఎలా బయటికి రప్పించాలో అర్థం కాలేదు అతనికి. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏదైనా మాట్లాడొచ్చుగా అతను అనుకుంది ప్రేమ మనసులో. ఆమెకి మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. ఇంతలో బెల్ మోగడంతో ఆలోచనల్లో నుంచి బయటపడి వెళ్ళి డోర్ తీశాడు మంత్ర. రూమ్ బాయ్ ఫుడ్ సర్వ్ చేసి వెళ్లేంత వరకు ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. అతను వెళ్ళాక మంత్ర మౌనంగా ఒక ప్లేట్ తీసుకుని ఆమెకి అందించాడు. ఆమె కంఫర్ట్ ఫుడ్ ఏంటో అతనికి బాగా తెలిసినట్టుగా ప్లేట్లో ఆహార పదార్థాలన్నీ ఆమెకి ఇష్టమైనవే ఉన్నాయి. కాదనలేకపోయింది. ఆమె అతని వైపు చూడకుండానే ఆ ప్లేట్ అందుకుని గబగబా తినేసింది. ఆమె లేవబోతుంటే మంచినీళ్ళ సీసా అందించాడు. తీసుకుని తాగింది. ఆమె చేతిలో నుంచి సీసాని అందుకుని కింద పెట్టాడు. ఆమె ఆకలి తీరిందని నిర్ధారించుకున్నాక తన భోజనం పూర్తి చేశాడు మంత్ర. అంతసేపు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్లేట్స్ తనే నీట్గా టేబుల్ మీద సర్దేశాడు. అప్పుడు ఆమె ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఐ లవ్ యూ ప్రేమ. ఆ రోజు ఒకరినొకరు చూసుకున్నాక అతను మాట్లాడిన మొదటి మాట అది. ఆమె చివ్వున తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని నువ్వు ఏం చేసినా సహిస్తానని అనుకోకు, సీరియస్గా చెప్పాడు. అంతవరకు ఆమెని ఆక్రమించుకుని ఉన్న డిప్రెషన్ స్థానంలో నెమ్మది నెమ్మదిగా కోపం చోటు చేసుకుంది. తనకి సింపతి చూపిస్తాడనుకుంది, లేదా అసహ్యం. కానీ ఇలా వార్నింగ్ ఇస్తాడనుకోలేదు. వాట్ యు మీన్? కోపంగా చూస్తూ అడిగింది. ఐ మెంట్ వాట్ ఐ సెడ్ ప్రేమ మాధుర్య. ప్రేమిస్తున్నాను కదా అని నీ మూర్ఖత్వాన్ని భరిస్తారని అనుకోకు. ఈరోజు ఉదయం నుంచి మమ్మల్ని ఎంత కంగారు పెట్టావో తెలుసా? ముఖ్యంగా నీ తాతయ్యని. యూ సెల్ఫిష్ ఇంటాలరబుల్ బ్రూట్. ఆ మాటలకి శివంగిలా లేచింది ప్రేమ. శివంగిలా మీదకు విరగబోయిన ప్రేమని కేవలం చేతి సైగతో ఆపేశాడు మంత్ర. నువ్వు ప్రతిదీ టేక్ ఇట్ అండ్ గ్రాంటెడ్గా అనుకుంటున్నావు, అలాగే ప్రవర్తిస్తున్నావు. నీ ప్రపంచం ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతుంది తప్ప ఎదుటివాడు ఏమైపోయినా నీకు అనవసరం, కఠినంగా అన్నాడు మంత్ర. అతనన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఈటిలా దిగిపోయింది ఆమె గుండెలోని చెమ్మ కళ్ళలోకి చేరకముందే అదుపు చేసుకుంది ప్రేమ. ఆమె మౌనాన్ని అతను పొగరుగా అర్థం చేసుకున్నాడు. ఆమె సంఘర్షణ అతనికి కనిపించలేదు. ఏళ్ల తరబడి తన భావాలను మనసులో దాచుకోవడం అలవాటైన ప్రక్రియ ప్రేమకి. అందుకే బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నించింది. నీ జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది, సో బీ ఇట్. బాధ ఉంటుంది, భయం ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ నీకు ఎదురుపడిన ప్రతి మగవాడు ఒక రేపిస్ట్ అనుకుంటే ఎలా? నిన్ను తాకాలంటే భయం, ఎందుకంటే నాలో నువ్వు శశిగాడిని చూస్తావు. అది నేను భరించలేకపోతున్నాను. చాలాసార్లు అరిచి చెప్పాలనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎ బ్లడీ రేపిస్ట్, ఐఎమ్ మంత్ర. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడిని అని. కానీ వినే పరిస్థితిలో ఉన్నావా? నీలో నువ్వు కుమిలిపోతావు. నీకోసం ఒక వ్యక్తి ఆశగా ఎదురు చూస్తున్నాడని గుర్తించవు. నీ గతం నాతో పంచుకునేంత నమ్మకం లేదా నా మీద? అతని కంఠం అనేక భావాలతో కంపించింది. ఆమెకి నోట మాట రాలేదు. మంత్ర అంత లోతుగా ఆలోచిస్తాడని ఆమె ఊహించలేదు. అతను ఆమె కళ్ళకి కొత్తగా కనిపించాడు. ఆమె మౌనం అతనికి చెళ్ళున చెంపదెబ్బ కొట్టినట్టయింది. అతని గుండెని ఐస్ ముక్కల మధ్య పెట్టినట్టుగా బిగుసుకుపోయింది. అతను తనని తాను అదుపు చేసుకుంటున్నట్టుగా 1/2 నిమిషం పాటు కళ్ళు మూసి తెరిచాడు. ఇప్పుడు అతని కళ్ళు భావరహితంగా ఉన్నాయి. సెకండ్లలో అతనిలో వచ్చిన మార్పు ఆమెకి భయాన్ని కలిగించింది. ఆమె పెదవి విప్పబోయేంతలో అతనన్నాడు,
నీతో ఇవన్నీ మాట్లాడినా ప్రయోజనం లేదని నాకు తెలుసు. నేను ఒక నిర్ణయానికొచ్చాను. నేను మరొక 2 రోజుల్లో ఈ అసైన్‌మెంట్ వైండప్ చేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ ఒంటరితనంతోనే కాలం గడుపు. ఆమె గుండె ఆగినంత పనైంది. కానీ బయటపడలేదు. వెల్, నా గురించి బాగానే తెలుసుకున్నావుగా. లీవ్ మీ అలోన్ నిర్లక్ష్యంగా అనేసి అక్కడి నుంచి లేవబోయింది. పైకి చూపించిన నిర్లక్ష్యం ఆమె లోపల లేదు. నరనరం టెన్షన్తో చిట్లిపోతున్నట్టుగా ఉంది ఆమెకి లోపల. ఇక ఎంతోసేపు ఈ నాటకం సాగదని తెలుస్తూనే ఉంది ఆమెకి. తను పూర్తిగా బ్రేక్ అయ్యేలోపుగా అతని ముందు నుంచి వెళ్ళిపోవాలని ఆమె ప్రయత్నం. మంత్ర తన నుంచి దూరంగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడనే ఆలోచనే ఆమె తట్టుకోలేకపోయింది. ఎలా అతనికి తన మనసు విప్పి చెప్పడం? అతన్ని వెళ్ళొద్దని చెప్తే తను అతనితో గేమ్స్ ఆడుతోందని అనుకుంటాడేమో. తను అతనితో స్వేచ్ఛగా ఉండలేకపోతే తనని అసహించుకుంటాడేమో. అలా తనని వదిలి వెళ్లే కన్నా ఇప్పుడే తనని అపార్థం చేసుకుని వెళ్లడమే మంచిదనిపించింది ఆమెకి. కానీ మంత్ర ఆలోచనలు పూర్తిగా వేరుగా ఉన్నాయని తెలియలేదు ఆమెకి. ఆమె మనసులోని గతాన్ని బయటికి రప్పించడం కోసమే అలా మాట్లాడుతున్నాడని ఊహించను కూడా లేదు ప్రేమ. సిట్ తీక్షణంగా అన్నాడు మంత్ర. తెల్లబోయి చూసింది ప్రేమ. ఏదో పెంపుడు కుక్కనో పిల్లినో ఆజ్ఞాపించినట్టుగా తనని కమాండ్ చేస్తుంటే అంతవరకు అణిచిపెట్టుకున్న భయం కోపం రూపంలో బయటకొచ్చింది. అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను నీకు డబ్బు పే చేస్తున్న క్లయింట్ని. గుర్తుపెట్టుకో మిస్టర్ మంత్ర. నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్. తీవ్రమైన కంఠంతో హెచ్చరించి టక్కున లేచి నిలబడింది. అతను కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. తన కోపాన్ని అదుపు చేసుకుంటున్నాడని బిగుసిన అతని దవడకండరం చెప్తోంది. లక్ష్యపెట్టదలుచుకోలేదు ప్రేమ. ఆ సమయంలో ఆమె తుఫాన్లో పోటెత్తుతున్న సంద్రంలా ఉంది. ఆమె ఎదుటికి వచ్చిన వారిని తన ఆగ్రహపు అలల్లో ముంచేసేలా ఉంది. అక్కడ నుంచి వెళ్లబోయిన ఆమె అతని పిలుపు విని ఆగిపోయింది. ప్రేమ. పోటెత్తుతున్న సంద్రంలోని అలలు తనని ఎంత బలంగా తాకినా ఇసుమంత కూడా చలించని కొండచర్యలా ఉన్నాడతను. చాలా నిశ్చలంగా ఉంది అతని కంఠం. సిట్. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. అయ్యాక నువ్వు ఉందామనుకున్నా నీకు అవకాశం ఉండదు నిర్లిప్తంగా చెప్పాడు. ఎక్కడో తమ మధ్య ఏదో సున్నితమైన బంధం తెగిపోయిన భావన కలిగింది ప్రేమకి. జీవితంలో ఆమెకి రెండోసారి భయం వేసింది. అయినా బయటపడలేదు. బింకంగా కూర్చుంది అతని ముందు. నువ్వు కనీసం భూపతికి చెప్పకుండా ఎందుకు బయలుదేరిపోయావని అడగడం లేదు. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించకుండా నీ ఇష్టమొచ్చినట్టు ఇష్టమైన ప్లేస్కి వెళ్లే స్వతంత్రం నీ తాతయ్య నీకు ఇవ్వలేదు. మరొకసారి చెప్తున్నాను, నేను నీకు పనిచేయడం లేదు, భూపతికి చేస్తున్నాను. యూ కెన్ డీల్ విత్ హిమ్ లేటర్. నీ సేఫ్టీ నా క్లయింట్ టాప్ ప్రయారిటీ. కస్టమర్ సర్వీస్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ మోటో. సో బీ కేర్ఫుల్. నా బాధ్యత కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే నిన్ను రూమ్లో వేసి లాక్ చేస్తాను కూడా. తన మాటలు ఆమెకి చేరుతున్నాయో లేదోనని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు మంత్ర. అవమానంతో ఎరుపెక్కిపోయింది ఆమె మొహం. చివ్వుని లేచి అతని మీదకి వంగి ఒత్తైన అతని జుట్టుని తన గుప్పిట్లో ఇరికించుకుని ఒక్క గుంజ గుంజింది. దానికి అతను సిద్ధంగానే ఉండడంతో ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి బలంగా తన వైపు లాక్కున్నాడు. ఆమె బ్యాలెన్స్ తప్పి అతని ఒళ్ళో పడిపోయింది. ఆమె అది ఊహించకపోవడంతో అతని జుట్టును వదిలేసింది. అతను చిరుతుకన్నా వేగంగా కదిలి ఆమెను సోఫాలో పడదోసి తన శరీరంతో ఆమెని బలంగా బంధించాడు. ఆమె చేతులు వారిద్దరి శరీరాల మధ్య ఇరుక్కుపోవడంతో అతని పట్టు నుంచి తప్పుకోవడం కోసం కాళ్లతో తన్నడానికి ప్రయత్నించింది. తన కాళ్లతో ఆమె కాళ్లను బంధించాడతను. తన కుడి చేతిని ఆమె నడుము చుట్టూ వేసి ఎడమ చేత్తో ఆమె 2 చేతులను ఆమె తల మీదుగా బంధించాడు. ఆ క్షణం వారిద్దరూ సమాగమానికి సిద్ధమవుతున్న జంటపాముల్లా ఉన్నారు. అతని వెచ్చని ఊపిరి తన చెంపలను తాకుతుంటే ఆమెలో కోరిక పాదరసంలో సర్రున లేచింది. ఆ క్షణంలో ఇదివరకులా చేదు సంఘటన గుర్తుకు రాలేదామెకి. శశి అస్సలు గుర్తురాలేదు. కేవలం మంత్రం మాత్రమే ఉన్నాడు. అతని వెచ్చని ఊపిరి 2 రోజుల నుంచి షేవ్ చేయకపోవడం వల్ల గరుకుగా ఉన్న చెంపలు, కేవలం అతనికి మాత్రమే సొంతమైన కలోన్, ఆమెని అల్లుకుపోయిన అతని ఫిట్ బాడీ మాత్రమే ఆమె అనుభూతి చెందుతోంది. ఆమె మనసులో మంత్ర తనకి దూరంగా వెళ్ళిపోతాడనే భయం బలంగా నాటుకుపోయింది. ఇతర భయాలు ఆ ఆలోచన ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. ఎలా అతన్ని తనకి దూరం కాకుండా చూసుకోవాలి? ఆమెకి అర్థం కాలేదు. ఆ ఆలోచన రాగానే శశి మాత్రమే కాదు, అసలు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆమె మనసంతా మంత్రం నిండిపోయాడు. ఆమె శరీరం ఏదో తెలియని అనుభూతులతో నిండిపోయి వర్షపు జల్లులో పూలతల కంపించింది. ఆమె రియాక్షన్ని భయంగా అర్థం చేసుకున్నాడు మంత్ర. తన చేతిలో బందీగా ఉన్న ఆమె చేతులను విడుదల చేసి ఆమె మీద నుంచి లేవబోయాడు. ప్రేమ చప్పున అతని నడుము చుట్టూ చేతులు బిగించింది. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.
ఇందాకటి ఆవేశం అతనిలో లేదిప్పుడు. కానీ ఆమె అంత ఇంటిమేట్‌గా తనని అల్లుకుపోయేసరికి అతనిలో కోరిక బుసలు కొడుతూ వెయ్యింతల వేగంతో అతన్ని చుట్టుముట్టింది. అందుకే ఆమెకి దూరం జరగబోయాడు. అతను తనకి దూరం అయితే తిరిగి తన మొహం చూడడనే భయంతో అతని మెడ చుట్టూ తన చేతులను వేసి అతన్ని దగ్గరికి లాక్కుంది ప్రేమ. మనకి అత్యంత విలువైన వ్యక్తి దూరమవుతాడనే భయమే మిగిలిన భయాలను ఎదుర్కొనేలా చేస్తుందేమో బహుశా. మంత్ర తనని వదిలి వెళ్ళిపోతాడనే ఆ భయమే ప్రేమ మనసులో స్త్రీ పురుషుల మధ్య ఇంటిమసీ అంటే ఉన్న భయాన్ని మనసు లోపలి పొరల్లోకి నెట్టేసుండొచ్చు. ఆ క్షణం ఆమెలో ప్రవేశించిన ధైర్యం మంత్ర పట్ల ఆమెకు ఉన్న ప్రేమ వల్ల వచ్చినది. ఈసారి అతని వైపు మొదటి అడుగు ఆమె వేసింది. కళ్ళు అర్మోడ్పులవగా ఆమె అతని పెదవులను తన పెదవులతో మూసేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.